ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫంక్షన్ స్టైల్ చికెన్ 65 రెసిపీ చేసి చూపిస్తున్నాను. స్టార్టర్ అలాగే ఈవినింగ్ స్నాక్స్గా సర్వ్ చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేయడానికి 300 గ్రామ్స్ స్మాల్ సైజ్లో కట్ చేసిన చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకోవాలి. అలాగే ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. 1 ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక్క గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే చిటికెడు చైనా సాల్ట్ వేసి వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మంచిగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ పీసెస్ విడివిడిగా ఆయిల్లో వేసుకుంటా డీప్ ఫ్రై, మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ మారినట్టు అయిన తర్వాత ఈ విధంగా కలర్ కొద్దిగా మారిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ రెడీ అయిన చికెన్ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అంతా ఒక్క నిమిషం మంచిగా వేడి చికెన్ పీస్ వేడిగా ఉన్నప్పుడే చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, చికెన్ 65 రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా చేసి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి వచ్చిన గెస్ట్ వాళ్ళకి సర్వ్ చేయడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.